Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ మధ్య చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము ఒకప్పుడు ఒక 5 లక్షలు పెట్టో 10 లక్షలు పెట్టో ఒక ప్రాపర్టీ కొన్నాం ఊరవతల. అది ఇప్పుడు చూస్తే 50 లక్షలు, కోటి, 2 కోట్ల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని అమ్ముదాం అనుకుంటున్నాం. సరే, అమ్మిన తర్వాత దాని మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ కట్టాలి, లక్షల్లో కట్టాలి కదా. మరి దాని నుంచి ఏదైనా రిలీఫ్ పొందడానికి మరి మనకి ఇన్కమ్ ట్యాక్స్లోనే ఏమన్నా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే కొంత రిలీఫ్ అవ్వడానికి ఏంటనేది దాని గురించి అడుగుతున్నారు. మరి ఏమున్నాయంటారు? సో డెఫినెట్లీ అండి, అసలు మొత్తం కట్టకుండా కూడా ఉండే అవకాశాలు అయితే అన్ని మనకి సెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే మన ప్లాట్స్, ఆ తర్వాత మనకి ల్యాండ్స్, ఇలాంటివి మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ అసెట్స్ అంటారండి. వీటిని కానీ మీరు అమ్మినట్లయితే దాని మీద మీకు ఎటువంటి గెయిన్స్ వస్తే కంపల్సరీ మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనం ఈ రోజంతా కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ, ఈ కమర్షియల్ ప్రాపర్టీస్, ఈ ప్లాట్స్, ఇవన్నీ కొంటున్నప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. సో ఆ ప్రొసీజర్ ఏంటి, అసలు మనకు కొంచెమైనా ఐడియా తెలుసుకోవాలని చాలామంది అడుగుతున్నారండి. సో దాని మీద ఎలా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము, సో ఆ వచ్చిన ట్యాక్స్ మీద మనకి ఏమైనా రిలీఫ్ ఉంటుందా, రిలీఫ్ రావాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, 24 months అండి. ఏదైతే ప్రాపర్టీని 2 years 2 years అబౌవ్ తర్వాత మీరు కానీ ఆ ప్రాపర్టీని సేల్ చేసినట్లయితే, కొని 2 years తర్వాత మీరు అమ్మినట్లయితే దాన్ని మనము లాంగ్ టర్మ్ అంటారు. అది అలా కాకుండా మీరు 2 years బిలోనే, అంటే 2 years లోపే మీరు కానీ ఏదైనా ప్రాపర్టీని కొని అమ్మేసినట్లయితే దాన్ని షార్ట్ టర్మ్ అంటారండి. ఈ షార్ట్ టర్మ్లో అయితే మీకు ఆల్మోస్ట్ మీ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 30% కట్టాలి, 20% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 20% పే చేయాల్సి ఉంటుందండి. సో వేరాజ్ మనకి ఎవరైతే ఈ 2 years తర్వాత ఈ ప్రాపర్టీస్ని మనము అమ్మినట్లయితే దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. దానికైతే చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. సో దాన్ని అసలు క్యాలిక్యులేట్ చేసే విధానం ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము సేల్ ప్రొసీడ్స్ మీకు ఒక 20-30 lakh, ఒక 50 lakhs వచ్చాయి. సో దాన్ని మీరు ఒక 10 లక్షలు పెట్టి కొన్నారు. దానికి కాస్ట్ ఆఫ్ ఇండెక్సైజేషన్ అనేది చేసుకోవచ్చండి. సో ఈ ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అంటే నేను 10 లక్షలు కొన్నది ఇప్పుడు 50 లక్షలు అయింది అంటే మనం 40 లక్షల మీద ట్యాక్స్ కట్టాలా అనేది క్వశ్చన్. సో నో నీడ్ అండి. మీరు 10 లక్షలు కొన్నది మీకు 50 లక్షలకు అమ్మినట్లయితే ఈ 10 లక్షలు ఉన్న ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ని మీరు ఇండెక్సైజేషన్ బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఇండెక్సైజేషన్ బెనిఫిట్ వల్ల మీకు ఏంటంటే ఈ 10 లక్షలది 20 లక్షలు చూపించుకోవచ్చు. అంటే ఈ 50 లక్షల్లో నుంచి 20 లక్షలు తీసేస్తే మీకు 30 లక్షల మీద ట్యాక్స్ అనేది కట్టాలి. మళ్ళీ కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, మేడం ఈ 30 lakhs కూడా మీద కూడా ట్యాక్స్ 20% అనుకుంటే అది కూడా ఎక్కువగానే ఉంది, దీన్ని ఏమైనా మనం తప్పించుకోవచ్చా, దీని మీద కూడా మనం ఏమైనా రిలీఫ్ పొందొచ్చు అంటే డెఫినెట్లీ అండి. సెక్షన్ 54 ఉంది. సో దీంట్లో ఏంటంటే ఇదేదైతే మీకు గెయిన్స్ వచ్చాయి, సేల్ ప్రొసీడ్స్ వచ్చాయి, వీటిని మనం ఇంకొక హౌస్ ప్రాపర్టీలో పెట్టినట్లయితే, కొత్త హౌస్ ప్రాపర్టీ అంటే ఈ అమౌంట్నే మనం ఇంకొక హౌస్ ప్రాపర్టీలో పెట్టినట్లయితే అది సెక్షన్ 54 కింద మీరు రిలీఫ్ పొందొచ్చు. అది 1 year బిఫోర్ అయినా చేయొచ్చు, లేదు అంటే ఒక క్యాపిటల్ గెయిన్ అంటే మీరు ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏం చేయాలి అనే దీంట్లో ఉండేటప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, అమ్మేసిన 6 monthsలోనే ఆ అమౌంట్ని క్యాపిటల్ గెయిన్ స్కీమ్ అని ఒకటి ఉంటుందండి మనకి. ఎస్బీఐలో కానీ ఇలా పిఎస్యు బ్యాంక్స్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ముందు మీరు డిపాజిట్ చేసేసేయండి. ఫైనాన్షియల్ బిఫోర్ కానీ మీరు అమ్మిన 6 months లోపు కానీ మీరు డిసైడ్ చేసుకోలేకపోతే ముందు దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి అప్పుడు మీరు నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చోండి. మీకు 2 years టైం ఉంటుంది పర్చేస్ చేసుకోవడానికి, 3 years టైం ఉంటుంది మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. సో ఈ లోపం దాని మీద ఏదైనా మినిమం ఇంట్రెస్ట్ ఏదైనా ఇవ్వగలిగితే వాళ్ళు ఇస్తారు. దెన్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఏం చేద్దాము, నిజంగా మళ్ళీ కొత్త ప్రాపర్టీకి వెళ్ళాలి అంటే మేడం మళ్ళీ దాన్ని కొనమంటారు, మళ్ళీ అమ్మితే మళ్ళీ దాని మీద ట్యాక్స్ పడుతుంది, మాకు ఇదంతా వద్దు, మేము మళ్ళీ హౌస్ ప్రాపర్టీల మీద వెళ్ళాలనుకోవట్లేదు అనుకునే వాళ్ళకి సెక్షన్ 54 EC అనేది ఉందండి. అవి బాండ్స్ అంటారు. అంటే మనకి NHAA బాండ్స్, నేషనల్ హైవే వాళ్ళది, తర్వాత REC రూరల్ ఎలక్ట్రిఫైయింగ్ కార్పొరేషన్ వాళ్ళది బాండ్స్ ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ బాండ్స్. ఈ మొత్తం మీరు అమౌంట్ తీసుకొని వెళ్ళి, నా గెయిన్స్ అమౌంట్ తీసుకొని వెళ్ళి ఈ బాండ్స్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఒక 5 years లాక్-ఇన్ పీరియడ్ అండి. సో 5 yearsలో మీకు 5.2% వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ పే చేస్తారు. 5 years తర్వాత మొత్తం అమౌంట్ మీరు తీసేసుకోవచ్చు, ఏ ట్యాక్స్ పే చేయక్కర్లేదు.
సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ప్లాన్ అండి. మీరు కొత్త హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే సెక్షన్ 54, లేదు నాకు ఇంకా హౌస్ ప్రాపర్టీలు వద్దు అనుకునే వాళ్ళకి ఈ బాండ్స్ ఉన్నాయండి. బట్ ఏదైనా సరే మీరు ఫైనాన్షియల్ ఇయర్ లోపే ఆ అమౌంట్ని తీసుకొని వెళ్ళి ముందు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్కీమ్లో పెట్టి మీరు ఆలోచించడం అనేది మొదలు పెట్టాలి. లేదు అనుకుంటే మీకు మళ్ళీ అగైన్ ఆ ట్యాక్స్ అనేది మీకు పడిపోతుంది. సో యూ హ్యావ్ టు ఎండ్ అగైన్ మనకి సెక్షన్ 54B ఉంది, సెక్షన్ 54F ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకి రిలీఫ్స్, ట్యాక్స్ రిలీఫ్స్ ఇచ్చారండి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని మనము ఎగ్జంప్షన్ తీసుకోవడానికి. సో థింక్ అబౌట్ ఆల్ దీస్ ప్రాసెస్. నేను ఇప్పుడు చెప్పిన ఈ సేల్ ప్రొసీడ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ది ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఇండెక్సైజేషన్ బెనిఫిట్స్, ఆ తర్వాత ఈ సెక్షన్ 54లు, ఇవన్నీ కూడా మీరు తీసుకుంటే దెన్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎటువంటి గెయిన్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టకుండా మీరు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ తగ్గించుకోవడానికి మనకి అఫీషియల్గా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్లోని ఎటువంటి రిలీఫ్లు ఉన్నాయి, ఎటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.